ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఆత్మల వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల వర్ధిల్లాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్కులో ఎంత శక్తి ఉందంటే, మీ జీవితంలో ఉన్న ఎర్ర సముద్రం లాంటి సమస్యలను సహితము 2 పాయలుగా చేయగల శక్తి దేవుని వాక్యానికి ఉంది. కాబట్టి దేవుని వాక్కును మాత్రమే ఎత్తిపట్టండి, దేవుని వాక్కును మాత్రమే నమ్మండి. ఇక ఎవరి మాటలు పట్టించుకోకండి, ఏ పరిస్థితులు కూడా మీరు పట్టించుకోనకండి. ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్కును ఎత్తిపట్టండి. ఈరోజు నీవు ఏ సమస్యనైతే ఎదుర్కొంటూ ఉన్నావో, ఏ పోరాటంలో అయితే ఉన్నావో, ప్రతి పోరాటంలో, ప్రతి నిందలో, అవమానంలో, భయములో, అనారోగ్యంలో కూడా ఆయన వాక్కు నిన్ను విడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను లేవనెత్తుతుంది. కాబట్టి ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని మీ నోటితో పలకండి, రిసీవ్ చేసుకోండి. అద్భుతాన్ని చూడబోతున్నారు. అంతేకాకుండా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్యను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీ ప్రతి కామెంట్ను చదువుతున్నారు, నమ్ముతున్నాను. మీ యొక్క ప్రతి ప్రార్థనను దేవుడు వింటున్నాడు. మీ ప్రతి సమస్యలో కూడా ఆయన గొప్ప విజయం దయచేయబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన మాటను చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేనేమీ చెయ్యలేను, నా పరిస్థితులను నేను మార్చుకోలేను, నా కుటుంబంలో ఈ పరిస్థితులు ఏవి కూడా మారవు, నా బిడ్డలు నేను మార్చుకోలేను, నా భర్తను నేను మార్చుకోలేను, నా భార్యను నేను మార్చుకోలేను, నా ఆర్థిక పరిస్థితులను నేను మార్చుకోలేను, ఆత్మీయంగా నేను ఇక ఎదగలేను, నా జీవితం ఇక ఇంతే, నేనేమీ చేయలేకపోతున్నాను అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు సమస్తము చేయగలవు. నీవు చేయలేనిదంటూ ఏది లేదు. సమస్తము కూడా నీవు చేయగలుగుతావు. నేను నిన్ను బలపరుస్తానని సృష్టికర్త నీకు చెప్తున్నారు. నీవు బలహీనంగానే ఉండుండొచ్చు. నీ బలము, నీ ధనము, నీ యొక్క ఆరోగ్యము, నీ యొక్క పరిస్థితులు ఏవి కూడా నీవు లేవనెత్తబడ్డానికి ఉపయోగపడడం లేదేమో, ఏది కూడా నిన్ను బలపరచడం లేదేమో, కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన నీకు బలంగా ఉంటాడు. ఆయన నీకు గొప్ప ధైర్యాన్ని, శక్తిని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీ పరిస్థితులను బట్టి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఇక నాకు అవ్వడం లేదు, ఇక నా చెయ్యి దాటిపోయింది, నేను చెయ్యలేనని. కానీ దేవుని బలము పైన ఆధారపడితే, ఆయన బలాన్ని నువ్వు స్వీకరిస్తే, అయ్యా నేను శక్తిహీనుడనే, నన్ను బలపరచండి, నాకు శక్తినివ్వండి, ఆత్మీయంగా నేను బలహీనపడిపోతున్నాను, శారీరకంగా నేను బలహీనంగా ఉన్నాను, మానసికంగా కూడా నేను బలహీనమైపోయినయ్యా, నన్ను బలపరచండి అని ఆయన బలాన్ని నువ్వు తీసుకోవడానికి ఇష్టపడితే, తప్పకుండా దేవుడు నీకు తన బలాన్ని ఇస్తాడు, తన శక్తిని ఇస్తాడు. ఆయన బలముతో నువ్వు చేయలేనిదంటూ ఇక ఏది ఉండదు. సమస్తము నువ్వు చేయగలుగుతావు. నువ్వు ఏదైతే ప్రస్తుతం చేయలేని అనుకుంటున్నావో, ఏదైతే నీకు భయంకరంగా కనబడుతుందో, ఏదైతే నీ చేయి దాటిపోయినట్లుగా కనబడుతుందో, ప్రతిదాన్ని కూడా నువ్వు చేయగలుగుతావు దేవుని శక్తి చేత. ఆయన నీ చేత చేయిస్తాడు. తన శక్తిని అనుగ్రహించి, తన శక్తి చేత నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా అనేక సార్లు అనేక పోరాటాల గుండా ప్రయాణిస్తూ ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. నేనేమీ చెయ్యలేనేమో, నా జీవితం ఇక చివరకు వచ్చిందేమో అన్న పరిస్థితులు వచ్చాయి. అనేక సార్లు రాళ్ల దెబ్బలు తిన్నాడు, అనేక సార్లు చెరసాల్లో వేయబడ్డాడు, అనేక సార్లు అనేక చిత్రహింసలు పొందాడు,
అనేక విషయాల్లో అవమానాలు, నిందలు, పోరాటాలు, ఎన్నో భరించలేని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా ప్రభు కొరకు నిలబడ్డాడు. ఏ విధంగా అంటే తనను బలపరిచిన ప్రభువుని బట్టి మాత్రమే పౌలు ధైర్యంగా ముందుకు సాగాడు. పోరాటాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుని శక్తి చేత ముందుకు నడిచాడు. దేవుని శక్తి చేత పరిచర్య జరిగించాడు. దేవుని శక్తి చేత అనేక అద్భుతాలు చేశాడు. అనేక మందికి సువార్తను ప్రకటించాడు. ఎప్పుడు జరిగిన అనేక కార్యములు పౌలు ద్వారా దేవుడు జరిగించాడు. నిజమే, ఈరోజు మీరు కూడా నేనేమీ చేయలేను, నేను నథింగ్ అనుకుంటున్నారేమో. అయితే పౌలు భక్తుడు అన్నట్లుగా నేను అన్నీ చేయగలను నా ప్రభువుని బట్టి అని ధైర్యంగా మీ నోటితో పలకండి. దేవుని శక్తి కొరకు ఎదురు చూడండి. దేవుని శక్తి కొరకు ప్రార్థించండి. తప్పక దేవుడు తన శక్తి చేత నిన్ను నింపుతాడు. నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు బలహీనంగా ఉన్నావో, దేనిని గురించి ప్రతి దినము బలహీనపడుతున్నావో, ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒకవేళ ఉద్యోగం చేయలేక బలహీనపడుతున్నావా, దేవుని శక్తి తీసుకొని ముందుకు సాగండి. నీవు సమస్తము కూడా చేయగలుగుతావు. ఒకవేళ వ్యాపారాన్ని చేయలేకపోతున్నావా, దేవుని శక్తి చేత ముందుకు నడవండి. దేవుని శక్తిని ఆశ్రయించండి. తప్పకుండా ఆ శక్తి నిన్ను నడిపిస్తుంది. ఒకవేళ నేను చదవలేకపోతున్నాను అనుకుంటున్నావా, దేవుని శక్తిని ఆశ్రయించండి. ఆయన జ్ఞానాన్ని ఆశ్రయించండి. తప్పకుండా దేవుడు తన జ్ఞానాన్ని, తన శక్తిని అనుగ్రహించి మంచి ముందుకు నడిపిస్తాడు. ఒకవేళ నీ అనారోగ్య విషయంలో నేను ఇక ఓడిపోయాను, నా శక్తి సరిపోదు, నేను బలహీనమైపోయాను, ఇక నాకు ఆరోగ్యం రాదనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నేను శక్తి చేత నింపబోతున్నాడు. తిరిగి నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికని సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నా శక్తి కాదని పూర్తిగా ఆయనకు లోబడి ఆయన శక్తిని ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా నేను బలపరుస్తాడు. ఒకవేళ పరిచర్య చేసిన ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా శక్తి చేత పరిచర్య చేయలేకపోతున్నాను అనుకుంటున్నారా, భయపడొద్దు. ప్రభు పాదాలు పట్టుకోండి. నిజమైన బోధకుడా మీరు మాట్లాడండి. నా నోరు కాదయ్యా, నా మాటలు కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నా ఆలోచన కాదయ్యా, నేనేమీ కాదయ్యా, నేను జీరోని తండ్రి, నన్ను నీ శక్తి చేత నింపి నన్ను నడిపించండి, నన్ను వాడుకోండి అని ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించి ఆయన శక్తి కొరకు కనిపెట్టు. ఆనాడు అపోస్తలులు దేవుని శక్తి కొరకు కనిపెట్టి ఆయన శక్తి పొందుకొని పరిచర్య చేశారో, అదేవిధంగా దేవుడు నిన్ను కూడా తన శక్తి చేత నింపి వాడుకోబోతున్నాడు. ప్రజలందరూ అన్నారు, భూమిని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారా అని. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా దేవుడు వారందరినీ కూడా వాడుకున్నాడు. అదేవిధంగా ఈరోజు నీవు కనుక లోబడితే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు తప్పకుండా. మిమ్మల్ని గురించి కూడా అనేక మంది ఆశ్చర్యపోయే స్థితికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు మీ శక్తిపైన ఆధారపడక్కర్లేదు. ప్రస్తుతం నీ కుటుంబంలో ఉన్న ఆ పరిస్థితులపైన మీరు ఆధారపడక్కర్లేదు. ప్రస్తుతం నీ శరీరంలో ఉన్న బలహీనత పైన, అనారోగ్యం పైన, లేక మందులపైన ఆధారపడక్కర్లేదు. పూర్తిగా దేవుని శక్తి మీద ఆధారపడండి. ఆయన శక్తిని ఆశ్రయించిన పూర్తిగా నేను కాదని చెప్పండి. తప్పకుండా నిన్ను శక్తితో నింపబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నీ పరిచర్యలో నీకు తోడుగా ఉంటాడు. ఉన్నతమైన కార్యములు దేవుని ద్వారా జరిగించబోతున్నాడు. ఒకవేళ మీ శక్తిపై మీరు ఆధారపడితే మీరు ఫెయిల్ అవ్వచ్చు. మీ జీవితంలో అనేకమైన ఫెయిల్యూర్స్ ఇంతవరకు మీరు ఎదుర్కొని ఉండొచ్చు. అయితే దేవుని శక్తిపై ఆధారపడండి. మీరు సమస్తము చేయగలుగుతారు. మీరు చేయలేదంటూ ఏదీ లేదు. మీకు ఆటంకాలు ఎదురవుతాయి. నేను చేయలేనేమో అన్న పరిస్థితి మీకు ఎదురవుతుంది. కానీ అయ్యా, నీ ద్వారా నేను చేయగలుగుతాను, నీ శక్తి ద్వారా నేను చేయగలుగుతున్నాను. యేసు నామములో, యేసు శక్తిని బట్టి నేను సమస్తము చేయగలుగుతున్నాను. నా కుటుంబంలో సమస్త కార్యములు దేవుని శక్తి చేత జరుగుతున్నాయి. నా కుటుంబ జీవితంలో గొప్ప మార్పు యేసు నామములో జరుగుతుంది. నా దేవుడు నా కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తున్నాడని విశ్వాసం ఉంచండి. విశ్వాసంతో మాట్లాడండి. విశ్వాసపు క్రియలు జరిగించండి. దేవుడు సమస్తము కూడా మీ చేత జరిగించబోతున్నాడు. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలు ఎదురైనా ఎన్నో
ఇక చేయలేనని అనుకొనగా, భారమైన నీ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరి ఒక దినం మాకు అనుగ్రహించారు. కేవలం నీ కృపను బట్టి మాత్రమే మేము బ్రతికి ఉన్నాం తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టే తండ్రి. మా బలము కాదు, మా శక్తి కాదు, మా ఆరోగ్యము కాదు, మా జ్ఞానం కాదు, మా ప్రయత్నాలు కాదు, మా భక్తి కాదు తండ్రి. కేవలము మమ్మల్ని బలపరిచే నిన్ను బట్టే మేము ఈ విధంగా ఉన్నాం తండ్రి. ఈరోజు మాట్లాడుతున్నారు, సమస్తము చేయగలిగిన శక్తి నేను నీకు అనుగ్రహిస్తాను, నిన్ను బలపరుస్తాను అని. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది మాటలు విన్నారో తండ్రి, వారు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో, ఏ ఏ పరిస్థితుల్లో వారు ఓడిపోతున్నారో ప్రతి విషయంలో బలపరచండి అయ్యా. ఆత్మీయంగా బలపరచండి తండ్రి, మానసికంగా బలపరచండి నాయన, శారీరకంగా బలపరచండి నాయన. అనారోగ్య విషయాల్లో బలపరచండి తండ్రి, ఉద్యోగ విషయాల్లో బలపరచండి నాయన, వ్యాపార విషయంలో బలపరచండి నాయన, చదువు విషయంలో బలపరచండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తుంటే మీరు బలపరచండి నాయన. కుటుంబ విషయాల్లో బలపరచండి తండ్రి. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి తండ్రి. వ్యవసాయంలో తోడుగా ఉండండి. చేతి వృత్తులను దీవించండి, నీ బలమును అనుగ్రహించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలకు మీ బలమును అనుగ్రహించండి తండ్రి. గృహాలు లేని బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచండి. ఎంతమంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో, ఎంతమంది అప్పుల్లో ఉన్నారో, ఎంతమందికి నేను చేయలేను అనుకుంటున్నారో మీరు బలపరచండి అయ్యా. మార్గం చూపించండి తండ్రి. నీ కృప చేత ప్రతి ఆర్థిక బంధకం నుండి విడుదల కలిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి కుమార్తె గర్భమును ముట్టండి, నేను అద్భుతం చేయండి, బలపరచండి. గర్భంతోని బిడ్డలందరికీ కూడా తోడండి తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇది మేము ప్రారంభిస్తూ ఉండే రోజంతా మాత్రం మీ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో, వారు చేసే ప్రతి ప్రయత్నంలో, వారి ప్రతి మాటలో, ప్రతి చేతల్లో కూడా మీరు తోడుగా ఉండి ఈ రోజంతా జయకరంగా ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు నా కొరకే దేవుడు నన్ను బలపరచడి మాటల ద్వారా అని మీరు విశ్వసించినట్లయితే తప్పకుండా ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వారందరికీ తప్పక షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.